హాయ్ అండి. ఫ్రైడే పూజ ఎవరో ఏదో కామెంట్ చేశారు. మీ పూజలు చూస్తుంటే చాలా బాగున్నాయని కొంతమంది కామెంట్ చేస్తే, కొంతమంది ఏమని కామెంట్ చేశారు, పూజలు చూస్తుంటే శుద్ర పూజలు చూస్తున్నట్టు ఉన్నాయని కామెంట్ చేశారు. వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అసలు పూజలకి శుద్ర పూజలకి ఏమైనా అసలు మీరు ఇలా అంటే అని నేను ఇంకేం చెప్తాను, మీ ఇష్టం. ఇంకొంతమంది ఏం చెప్పారంటే, గుమ్మం మీద పసుపు కుంకుమ వేస్తున్నావు, ఆ కాలుతో మట్టేస్తారు కదా అంటున్నావు. అసలు మేము కాలుతో అసలు మేము ఈ రోజు వేసిన ముగ్గు 2 రోజులు కూడా అలానే ఉంటుంది, అసలు చెరగదు. అసలు మేము ఎవరం మట్టం అనమాట. మా ఇంట్లో ఎవరు చిన్నపిల్లలు లేరు. చిన్నపిల్లలు ఉన్నా గానీ, ఒకప్పుడు మా చెరుమమ్మి ఉన్నా గానీ ఆ ముగ్గు అనేది మట్టేది కాదు అసలు. అలా ఈ రోజు వేస్తే 2 రోజుల వరకు అలానే ఉంటుంది. కానీ నేను రోజు వేసుకుంటాను గుమ్మం ముందు ముగ్గు అనేది. గుమ్మానికి పసుపు కుంకుమ పెడితే మట్టేస్తారు అని అంటే, మరి గుమ్మానికి ఏం పెడతారండి? ఇటుకి రాయి పొడి పెడతారా చెప్పండి? గుమ్మానికి పసుపు కుంకుమే ముఖ్యం కాబట్టి పసుపు కుంకుమతోనే ఇంకా బొట్లు పెట్టి ముగ్గులు వేసుకుంటాము. అవన్నీ పక్కన పెడితే ఈ రోజు పూజ విషయానికి వస్తే, ఈ రోజు ప్రసాదంలోకి వచ్చేసి దద్దోజన చేశాను. 2 అరటిపళ్ళు పెట్టేసి ఇంకా దీపాలు వెలిగించేసి అగరవత్తులు కూడా వెలిగించేసి ధూపం వేసేసి కొబ్బరికాయ కొట్టి హారతి కూడా విచ్చేసాను. పూజ గది పూజ వీడియో యూట్యూబ్లో పెడుతున్నాను కాబట్టి అమ్మవారికి దిష్టి తగలకుండా, ఇంకా మన పూజ గదికి దిష్టి తగలకుండా నిమ్మకాయ అయితే పెట్టాను. నిమ్మకాయకి కూడా బొట్టు పెట్టేసి ఇంకా హారతి అయితే ఇచ్చేసాను. ఇంకా నేను కూడా దండం పెట్టుకొని బొట్టు కూడా పెట్టుకున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. మన చేతుకున్న వేలే ఒక్కలాగా ఉండవు. అదే మరి ప్రపంచంలో జనాలందరూ ఒకలాగా ఉంటే ఇంకా అనుకోవడం ఎలా? కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు, కొందరు ఇంకా అలా వదిలేవచ్చు. ఎవరిష్టం అది. మీ ఇష్టం లాగా నేను ఉండలేను, నాకు నచ్చినట్టు మీరు ఉండలేరు, మీకు నచ్చినట్టు నేను ఉండలేను కదా. అదే ఎవరిష్టం వాళ్ళది. మీరు ఓకే, మీరు ఏది చేసుకున్నా, మీరు ఏది అనుకున్నా కానీ నేను రిప్లై అయితే ఇవ్వను. శుక్రవారం మంగళవారం ఇంట్లో ఇలా ధూపం నిండుగా వేసుకుంటే చాలా మంచిదంట, చాలా బాగుంటుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నా పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఆయన వచ్చేసి అగరవత్తులు వెలిగించేసి ధూపం వేస్తారనమాట. ఇల్లంతా వేస్తారు. దేవుడి గదిలో నేను ధూపం వెలిగిస్తాను, మా ఆయన వచ్చేసి హాల్ అంతా ధూపం వేసేసి హాల్లో పెట్టేస్తారు ఆ ధూపం కడ్డి. సో నేను కూడా ఇంకా గుమ్మం దగ్గర దీపం వెలిగించేసి వచ్చి దండం పెట్టుకున్నాను. చక్కగా అందరం ఉండాలి, మేము కూడా ఉండాలి, మా వీడియోలు చూసినట్టు మీరు కూడా ఉండాలి అనేసి దండం పెట్టుకున్నాను. మీరు శుద్ర పూజలు అంటే నేను పూజలు మానేను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.